హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. స్వామి శరణమయ్యప్ప. శీతాకాలంలో ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటుంది. వాహనంలో ప్రయాణిస్తుంటే రోడ్లకి ఇరువైపులా పొగమంచు ఎంతో హృద్యంగా కనువిందు చేస్తుంది. కారులో కానీ ఇతర వాహనాల్లో మంచి సంగీతం వింటూ డ్రైవింగ్ చేయటం మధురానుభూతిని కలిగిస్తుంది. కానీ ఆ పొగమంచు మాటునే ప్రమాదం పొంచి ఉంటుందని డ్రైవర్లు గ్రహించాలి. ఎందుకంటే దేశంలో రహదారులపై పొగమంచు కమ్మేయడంతో రోడ్డు ప్రమాదాలు ఏటేటా పెరుగుతున్నాయి. మిత్రులారా, ఇది గమనించాలి. ఒక్క శీతాకాలంలోనే దేశంలో ఏటా 30,000కు పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో పొగమంచుతో సంభవిస్తున్న ప్రమాదాలు 7% వరకు ఉండటం ఆందోళన కలిగిస్తుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుపల్లి ఘాట్ రోడ్లో శుక్రవారం తెల్లవారుజామున ఒక ట్రావెల్ బస్సు లోయలో పడి ప్రమాదానికి గురి కావడంతో 9 మంది దుర్మరణం చెందడంతో పాటు 37 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసింది. అయితే పొగమంచును బస్సు డ్రైవర్ సరిగా అంచనా వేయలేకపోవడంతోనే ఈ ప్రమాదం సంభవించింది. సో అందం వెనక ఇంత ఆపద ఉంది మిత్రులారా. అందుకే శీతాకాలంలో వాహనాలు డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జాతీయ రహదారులపై రాత్రి వేళల్లో 7 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు పొగమంచు పరుచుకొని ఉంటుంది. ఘాట్ రోడ్లలో పొగమంచు మరింత దట్టంగా కమ్మేస్తుంది కూడా. అందుకే అరకు, మారేడుమిల్లి, శ్రీశైలం, తిరుమల, హార్స్లీ హిల్స్ వంటి ఘాట్ రోడ్లపై ప్రయాణించేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. పొగమంచులో డ్రైవింగ్ చేసినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏంటంటే కొన్ని జాగ్రత్తలు చూద్దాం. లో బీమ్ హెడ్లైట్ని ఉపయోగించాలి. హై బీమ్ లైట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. ఒకటి, పొగమంచు దారిలో ప్రయాణిస్తున్నంతసేపు ఫాగ్ లైట్లు ఆన్ చేయాలి. లైట్ ల్యాంప్స్ను క్లీన్గా ఉంచాలి, స్పష్టంగా కనిపించేటట్లు ఉంచాలి. అలాగే బ్రేక్ లైట్లు ఖచ్చితంగా పనిచేసేటట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతో వాహనం నెమ్మదించగానే ఆ విషయం వెనుక వాహనదారులకు తెలుస్తుంది, వాళ్ళు గుర్తిస్తారు. అలాగే వాహనంలో టూల్ కిట్ తప్పనిసరిగా ఉంచుకోవాలి. రోడ్లపై ఉన్న లైన్ మార్కింగ్లను గమనిస్తూ తదనుగుణంగా డ్రైవింగ్ చేయాలి. రోడ్డుకు కుడి ఎడమ చివరిలో ఉన్న లైన్లను దాటి వెళ్ళకూడదు. ఒక లైన్ నుంచి మరొక లైన్లోకి మారేటప్పుడు వెనుక పక్కన ఉన్న వాహనాలను గమనించాలి. వెనుక నుంచి ఏ వాహనం రావటం లేదు అని నిర్ధారించుకున్న తరువాతే లైన్ మారటం చేయాలి. అలాగే వాహనం వైపర్లు సరిగా పనిచేసేటట్టు ఉంచుకోవాలి. వాహనాన్ని నిలుపుదల చేయాల్సి వస్తే రోడ్డుకు ఎడమ వైపు లైన్లో మాత్రమే నిలపాలి. ఎదురుగా వెళ్తున్న వాహనాలకు తగినంత దూరంగా ఉంచుకుంటూ వాహనాన్ని మనం నడపాలి. ఎందుకంటే పక్కన ఉన్నవి ఒకవేళ క్రాస్ చేస్తూ ఉంటాయి. రోడ్డు సరిగా కనిపించడం లేదని గుర్తించగానే వాహనాన్ని రోడ్డు పక్కగా నిలిపివేయాలి. జాతీయ రహదారులపై నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాలు, సమీపంలోని డాబాలు, పెట్రోల్ బంకులు, టోల్ ప్లాజాల వద్ద ఉండే పార్కింగ్ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వాహనాలను నిలుపుకోవచ్చు. విండ్ షీల్డ్ క్లీన్గా ఉండాలి. యాంటీ ఫాగింగ్ అంటే డీఫాగర్ మోడ్లో వాహనం ఉంచి నడపడం మంచిది అని చెప్తున్నారు. అలాగే ఏమీ చేయకూడదు. మితిమీరిన వేగంతో ప్రయాణించవద్దు. పరిమిత వేగంతో డ్రైవింగ్ చేయాలి. వాహనం ఎప్పుడు డ్రైవర్ నియంత్రణ ఉండాలి, మన కంట్రోల్లో ఉండాలి. రోడ్డును స్పష్టంగా చూడగలిగేంత వేగంతోనే ప్రయాణించాలి. దారిలో పొగమంచు ఉన్నప్పుడు ముందు వెళ్తున్న వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓవర్టేక్ చేయకూడదు. ఇది ఇంపార్టెంట్. చాలామంది ఓవర్టేక్లోనే చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. దయచేసి గమనించాలి. అది ఒక ఓవర్టేక్ చేయడం అనేది చాలా ఫ్యాషన్గా అనుకుంటారు. అది చాలా తప్పు. వెళ్తూనే ఉంటారు హుషారుగా. ఓవర్టేక్ చేయడం అన్నది చాలా ప్రమాదం, గమనించారు కదా. సో అలాగే క్రూయిజ్ కంట్రోల్ మోడ్లో వాహనాన్ని నడపకూడదు. అలాగే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రింక్స్ తాగడం కానీ ఏమైనా తినడం కానీ చేయకూడదు. పొగ అసలు తాగకూడదు. అలాగే ఎదురుగా వాహనం వస్తుంటే హై బీమ్ లైట్లను ఫ్లాష్ చేయకూడదు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హజార్డ్ అంటే త్రికోణాకృతి లైట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆన్ చేయకూడదు. వాహనాన్ని పార్క్ చేసినప్పుడే ఇతరులు గమనించేందుకు హజార్డ్ లైట్లను ఆన్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ గమనిస్తే చాలా ఈజీ వెళ్ళటం. సో ప్రమాదాలు తగ్గుతాయి. సో మిత్రులారా, గమనించండి. స్వామి శరణం అయ్యప్ప.